శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మన సనాతన హైందవ ధర్మం ఈ భారతదేశంలో ప్రతి హైందవ ధర్మంలో వచ్చేసరికి శాంతి పేరిట ప్రశాంతంగా మన పూజలు మనం చేసుకుంటూ హ్యాపీగా మన దేవి దేవతలను వచ్చేసరికి మనం కొలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఇప్పుడు కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేస్తుంటే మనకి వచ్చరికి సంక్రాంతి ఏదైతే మకర సంక్రాంతి వరకు మనం ఇష్టంగా పూజించే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు, మన శబరిగిరీశుడు, మన అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి వచ్చరికి ఇప్పుడు మాల వేసుకుంటే తప్పు, అక్కడ భక్తులకి కనీస సౌకర్యాలు కూడా అందించలేకపోతున్న ఒక ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి మాల వేసుకుంటే ఎస్ఐని కూడా మెమోలు ఇచ్చే ఒక దాఖలాలు నిన్న మొన్న మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ సనాతన హైందవ ధర్మానికి ఏదైతే మనం పూజగదిగా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతాయో ఇప్పుడు ప్రపంచ దేశాలు వచ్చేసరికి మనల్ని అవహేళన చేసే టైం దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్ని చూపిస్తున్నాం మిమ్మల్ని. ఇక్కడ కేరళ సీఎం వచ్చేసరికి మనకి విజయన్ ఎలాగో మీకు తెలుసు, అండ్ ఇక్కడ వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్, ఇక్కడ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక్కడ మనం టైటిల్ కూడా ఒకటి పెట్టాం ఫ్రెండ్స్, యోగి టైం బిగిన్స్ దుష్మనో ఖబర్దార్ అని. ఇక్కడ దుష్మనం అంటే ఎవరో కాదు మిత్రులారా, మనకి విదేశాల నుంచి ఇక్కడ పైసలు వేస్తూ ఇక్కడ మన కల్చర్ని, మన ట్రెడిషన్ని, మన భాషలను విడదీస్తున్నారు చూసారా, వాళ్ళు మనకి దుష్మన్. ప్రతి జీవి హిందువే. ఎందుకు అంటే హిందూ అనేది ఒక మతం కాదు, హిందూ అనేది ఒక ధర్మం. ఆ ధర్మాన్ని పాటిస్తారు మిత్రులారా. అంతెందుకు మిత్రులారా, ఇప్పుడు మన భారతదేశంలో వచ్చేసరికి మన తెలుగు సాంప్రదాయాల ప్రకారంగా మనం పుస్తెలు తాడగడతాం. అక్కడ క్రిస్టియన్ దాంట్లో కూడా అదే పుస్తెలు తాడగడతారు, ముస్లిమ్స్ దాంట్లో కూడా అదే పుస్తెలు తాడగడతారు. ఇక్కడ ఆ ట్రెడిషన్ అనేది మన అందరికీ ఇది బ్లడ్లో ఉంది. కానీ కొంతమంది విదేశీ శక్తులు మన మీద దండయాత్ర చేయడం వల్ల, అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల వారు వేరే వేరే మతాలకు వెళ్ళడం జరిగింది తప్ప ఇక్కడ సనాతన హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇంకా కోట్లలో ఉన్నారు. ఇక్కడ 103 కోట్ల ప్రజలు సనాతన హైందవ ధర్మాన్ని వైపు ఉంటే కేవలం ఈ ఇంత హ్యూజ్ బ్యాంక్ ఆఫ్ అసలు ఇంత ఎలా వచ్చారు అని చెప్పేసి కుంభమేళలో ఒక్కొక్క విదేశీ నుంచి వచ్చి ఇక్కడ బాబాల రూపంలో కొంతమంది తిరుగుతూ, కొంతమంది ఇక్కడ ఈ కుంభమేళలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయాలని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఆశపడ్డారు. ఇక్కడ మన యోగి ఒక చిన్న స్టాంపేడ్ అక్కడ రైల్వే స్టేషన్లో జరిగితే ఎంత బాధపడ్డాడో ఈ మనిషి గురించి మనకు తెలుసు. అలాంటి జరగనీయకుండా నేను ఇంత బాగా చేశానే నా హిందూ నాకు వచ్చిన ఇక్కడ భక్తులకి, కానీ ఒక స్టాంపేడ్ వల్ల ఆ ట్రైన్ అనౌన్స్మెంట్ జిగ్జాగ్ అవ్వడం వల్ల స్టాంపేడ్ జరిగితే ఎంత బాధపడ్డాడో, ఆ కుటుంబాలని ఎలా ఆదుకున్నాడో మనకి ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు తెలుసు. ఇక్కడ మన కేరళ సీఎం గారి దగ్గరకు వస్తాం. ఇక్కడ లిటరేచర్ బాగానే ఉంది. మనకి ఇండియాలో హైయెస్ట్ లిటరేచర్ వీళ్ళది. అంత లిటరేచర్ ఉన్న దగ్గర మనకి 380 కోట్లు లాస్ట్ వచ్చేసరికి 2024 నుంచి 2025 అంటే మకర సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఇన్క 380 కోట్లు శబరిమలలో. కానీ ఈ సీఎం గారు వచ్చేసరికి అక్కడున్న ఓట్ పోలరైజేషన్ కోసం ఏదైతే కొన్ని విచ్ఛిన్న శక్తులకి అక్కడ గవర్నమెంట్ నుంచి మనకి విదేశాల నుంచి పెట్టుబడి కింద ఇక్కడ ఏదైతే కల్చర్ డివైడ్కి, ఏదైతే భాష డివైడ్కి, ఏదైతే మన హైందవ సంప్రదాయాన్ని డివైడ్ చేయాలని చూస్తున్న క్యాస్టిజం వైపు, ఈ క్యాస్ట్ని జాతివాదం అనుకునే తిరిగే ఒక జాతి గాంధీ ఉన్నంత వరకు ఇది ఇంతే మనకి ఫారెన్ సోర్స్ ఫండింగ్ ఎట్లా వీళ్ళ మీద ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ విజయన్ గారికి వచ్చేసరికి 10 కోట్లు ఖర్చు పెడతాడు మిత్రులారా శబరిమల అయ్యప్ప టెంపుల్లో. ఇది ఎక్కడ ఘోరం? అరే 380 కోట్లు నీకు అయ్యప్ప స్వామి నీకు ఇస్తుంటే నీ గవర్నమెంట్కి నువ్వు తిరిగి 10 కోట్లు ఇస్తావా? ఇది ఇక్కడ విచిత్రం అసలు. అంటే నువ్వు ఒక 50% అమౌంట్ అయినా పెట్టాలి కదా, అది పెట్టడంట. కానీ అక్కడ అయ్యప్ప స్వాములు మన తరపున కొంతమంది స్వాములు అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏ పరిస్థితుల్లో ఎట్లాంటి ఫేస్ చేశారో తెలిస్తే వర్ణార్థం ఒక్కొక్కళ్ళు 14 గంటలు క్యూ లైన్లో ఉంటాయంట మిత్రులారా. బాత్రూంల పక్కన పడుకున్నారంట మన అయ్యప్ప స్వాములు. ఇది ఎక్కడ విచిత్రం అసలు? ఇంత ఘోరమా అక్కడ? ఈ కేరళ విజయన్ ఈ సీఎం ఏదైతే పరిపాలిస్తున్నాడో
ఆ రాష్ట్రంలో ఇంత ఒక ఒక అయ్యప్ప స్వామికి మనం అయ్యప్ప స్వామి అంటే మనం సాక్షాత్ మన అయ్యప్ప స్వామి లెక్కనే మనం ట్రీట్ చేస్తాం, మనం వాళ్ళని అంత రెస్పెక్ట్ ఇస్తాం. అట్లాంటి అయ్యప్ప స్వాముల మీద ఈ కేరళ గవర్నమెంట్ చూపించే తీరు ఇలా. ఎప్పటి నుంచో నడక మార్గం ఉంది, ఆ నడక మార్గాన్ని కొంచెం ఇంకా ఫ్లెక్సిబిలిటీగా చేస్తే ఏం పాపం పోతుంది. ఎక్కడానికి కొంచెం ఏదో చూచుమంత్రంగా డెవలప్ చేసి దిగువ మార్గం మాత్రం 2020s నుంచి డికేడ్స్ నుంచి ఎట్లుందో అంతే ఉంది అక్కడ. ఇదేమన్నా మనకు క్వశ్చన్ చేస్తే ఇది అయ్యప్ప స్వామి కానీ గురుస్వాములు వచ్చేసరికి ఇలా మాట్లాడకూడదు అంటారు. కానీ మనకు అయ్యప్ప మన ప్రతిదీ మన ఇంట్లో నుంచి ఇస్తున్నారు సౌలత్, మనం డబ్బులు ఇస్తున్నాం. ఎందుకంటే 380 కోట్లు ఓన్లీ ఒక కేరళలో ఉన్న సిటిజన్స్ వేయలేదు. మన తెలంగాణ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఒడిస్సా దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలు అక్కడ ఫండింగ్ ఇస్తున్నాయి. అక్కడ ఫండింగ్ ఇచ్చినప్పుడు ప్రతిదీ అక్కడ క్వశ్చనబులే. వాళ్ళకి ఓన్లీ అయ్యప్ప మనకి వేసే కానికల ద్వారా 380 కోట్లు వస్తే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ మీద ఎంత వస్తుంది, ఇంకా రోడ్స్ అండ్ రైల్వేస్ మీద ఎంత వస్తుంది, ఇవన్నీ మనం చూసుకుంటే ఇది మనకు అక్కడ కట్టే జిఎస్టీలో ఏదైతే హోటల్స్ దగ్గర నుంచి జిఎస్టీ కట్టేది ఎంత వస్తుంది, ఇవన్నీ చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఒక అయ్యప్ప స్వామి ద్వారానే ఇక్కడ కేరళ గవర్నమెంట్కి వస్తుంది. మరి కేరళ గవర్నమెంట్ చేసేదేముంది? శూన్యం. 10 కోట్లు అంటే 380 కోట్లలో 10 కోట్లు అంటే 0.5% కంటే తక్కువనే అయి ఉంటుంది నాకు తెలిసి. సో ఇప్పటికైనా ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి, ఇప్పుడు నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు వెళ్తున్న అక్కడ శబరిమలకు వెళ్తుంటే అక్కడ వినతి పత్రం వేయండి. మేము 386 కోట్లు లాస్ట్ 2024 నుంచి 2025 వరకు వచ్చింది. మరి మీరు ఏం చేస్తున్నారని ఒక ఆర్టీఐ ఫామ్, ఒక ఆర్టీఐ మీద ఒక 2 స్టాంపులు పెట్టేసి మీ అడ్రస్ పెట్టి అక్కడ ట్రావెన్కోర్ దేవస్థానానికి పెట్టండి. స్వామి శరణయ్యప్ప. అండ్ ఇక్కడ ఇంకోటి వస్తే ఇక్కడ మన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి అక్కడ హిందూ ఎప్పుడైతే ఈయన ఎలక్షన్ నామినేషన్ వేయడానికి మాత్రం గోమాత దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటాడు. అదే గోమాతని ప్రొటెక్ట్ చేస్తున్న ఒక పర్సన్ని షూట్అవుట్ చేస్తే ఇప్పుడు దాకా ఎటువంటి స్పందన లేదు ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి. అయితే అక్కడ వ్యక్తిగతంగా ఏం జరిగిందో ఏందో ఆ పరమేశ్వరుడికి తెలుసు. కానీ దానికంటే ముందు ఇన్సిడెంట్స్ ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ఒకసారి చూద్దాం. ముత్యాలమ్మ గుడిలో వచ్చేసరికి అక్కడ టెంపుల్ వ్యాండలైజ్ అయింది. ఒక అనామకుడు వచ్చేసరికి అక్కడ టెంపుల్ వ్యాండలైజ్ చేశాడు. ఇప్పుడు టెంపుల్ వ్యాండలైజ్ చేసినప్పుడు సిట్ పెట్టారు దాని మీద. ఇప్పటి వరకు సిట్ ఏమైంది? ఈ అనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అండ్ బోనాలు ఫెస్టివల్ వచ్చేసరికి వీళ్ళు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మరి పోతరాజులు చేస్తున్న డిమాండ్లు ఏంటి? అక్కడ జోగినులు చేస్తున్న డిమాండ్ని ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ ఏమన్నా ఫుల్ఫిల్ చేసిందా? దానికి కూడా జీరో. కానీ బోనాల మీద వచ్చే ఇన్కమ్ మాత్రం ఎగేసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ తెలంగాణలో మన కల్చర్ వచ్చేసరికి మన లిక్కర్ బోనాలు అప్పుడు లిక్కర్ ఎంత సేల్ అయి ఉంటుంది ఈ గవర్నమెంట్కి తెలియదా? అండ్ అక్కడ బోనాలు అక్కడ ఎంతమంది ట్రావెలింగ్ టూరిస్ట్ ప్లేసెస్లో వచ్చిన ట్యాక్సెస్ మీకు తెలియదా? ఇంత ఇన్కమ్ వస్తున్న మీకు ఆ కొన్ని రోజుల్లోనే అది వస్తు రూపంగా కానీ ఏంటది ఎక్కడ వచ్చారు మీ ఎక్సైజ్ డ్యూటీయే కానీ ఏదైనా సరే మీ గవర్నమెంట్కి ఎంత హెల్ప్ అవుతుంది? కానీ మీరు అక్కడ పోతరాజులకి డెవలప్ చేయరు, జోగిని వ్యవస్థకి ఏదైతే మాతంగులు ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు పట్టించుకోరు. ఇక్కడ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను పక్కన పెడితే యోగి ఆదిత్యనాథ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఈ ముఖ్యమంత్రిని. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు మనం చూసాం ఫ్రెండ్స్. అక్కడ ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి మాఫియా ఏదైతే ఉన్నారో అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది ఉత్తరప్రదేశ్లో. అక్కడ ఉత్తరప్రదేశ్లో వచ్చేసరికి కమ్యూనల్ వైలెన్స్లు కూడా జరిగేది చాలా చోట్లలో. ఇప్పుడు అది కొంచెం యావరేజ్కి తగ్గింది. ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్గా పనిచేస్తే వాడి ఇంటికి వెళ్ళి బుల్డోజర్తో ఫటాఫట్ ధనాధన్ అని చెప్పేసి కూల్చేస్తున్నాడు. అండ్ ఇక్కడ 140 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా వస్తే ఈ మహాకుంభమేళలో వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్ గారి వల్ల అవుతుందా కాదా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. అండ్ ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, మీరు వ్యూవర్స్ చూస్తున్నారు అనుకోవచ్చు, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉందా కదా అనేసి అనుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింది, అసలు ఏం చేసింది అని బిలీఫ్ ఎక్కడ కల్పించారా? ఇదే విజయానికి 100 కోట్లు పెడితే దాంట్లో 30 కోట్ల లెక్క చూపించి 70 కోట్లు పంగనామం పెట్టిండు ఈ కేరళ సీఎం.
ఇక్కడ డబ్బులు నువ్వు పెడుతుంటే నువ్వు రిటర్న్ దానికి చూపించకపోతే నీకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రాబాయ్ అని చెప్పేసి గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు దాకా లాస్ట్ 2 years నుంచి క్వశ్చన్ చేస్తున్నా కూడా ఒక్కసారి కూడా రిప్లై అయ్యలే ఈ ప్రబుద్ధుడు. ఇక్కడ అయోధ్యలో ఎంత ఖర్చు పెట్టింది అని చెప్పేసి పెడితే ఇంకా నీ గవర్నమెంట్కి ఏం కావాలి అని చెప్పిన దాఖలాలు యోగి ఆదిత్యనాథ్కి. నిజంగా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్పాలనుకుంటే రోమాలు లిక్కబడుచుకుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అంత పెద్ద జన్మ మన రామ జన్మభూమిని అయోధ్యలో మనకి రాముడిని తీసుకొచ్చినాడు, మన బాలరాముని తీసుకొచ్చినవాడు. మన బాలరాముని తీసుకొచ్చి అక్కడ అంగరంగ వైభవంగా ఎలా జరిగిందో మన కన్నుల విధంగా మనం చూసాం అది. అండ్ దాని తర్వాత మనకు వచ్చేసరికి మహాకుంభమేళలో, ఇక్కడ మహాకుంభమేళలో అంతమంది క్రౌడ్ని మేనేజ్ చేయగలరా, అంతమంది క్రౌడ్ని ఎట్లా మేనేజ్ చేస్తుంది, మేనేజ్ చేస్తే అసలు సౌకర్యాలు అందిస్తుందా అని చెప్తే లైవ్ ఎగ్జాంపుల్గా మహాకుంభమేళలో నేను 3 days ఉన్నా ఫ్రెండ్స్. అక్కడ కుంభమేళలో వచ్చేసరికి టాయిలెట్స్ దగ్గర నుంచి అక్కడ త్రివేణి సంగమం దగ్గర బోటింగ్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు కానీ ఎలా ఉన్నాయో మనం పర్సనల్గా చూసాం. అయితే అక్కడ ఎంత నీట్ అండ్ క్లీన్గా చేశారో చూసాం. అదే ఇక్కడ కేరళలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ పుష్కరాలు ఇట్లాంటి ఏదైనా కుంభమేళ లాంటి పెడితే దాదాపు వీళ్ళు ఎంతమందిని చంపకూడదో మనకి ఒక క్వశ్చన్ మార్క్. ఇది ఎంతమంది వ్యాండలైజ్ అయ్యేదో, ఎంతమంది స్టాంపేడ్ అయ్యేదో ఒక క్వశ్చన్ మార్క్. సో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రాల్లో అవ్వాలనేసి కోరుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి పర్సన్కి అయ్యేది కెపాసిటీ ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి ఎందుకు కాదు? యూపీ వచ్చేసరికి ఇంతకుముందు అసలు జీడిపి లేదు, జిఎస్డిపి లేదు, ఏమీ లేదు వాళ్ళ దగ్గర. కానీ ఎట్లా డెవలప్ అవుతుంది, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళ కంపెనీస్ కానీ ఎలా డెవలప్ చేసుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు ఏమవుతుంది? వీళ్ళకి జీడిపి లేదా, జిఎస్డిపి లేదా, అసలు వీళ్ళకి లిటరేచర్ లేదా? అరే యూపీలో ఇంతకుముందు ఏం లేదు కదా భయ్, అక్కడ మొత్తం డెకాయిడ్లు మాఫియాలు ఇవే కదా జరుగుతున్నాయి. అసలు గవర్నమెంట్ ఫండ్ డబ్బులు ఎక్కడ ఎంత? కానీ ఒక ఎకనామిస్ట్ సీఎంగా అయితే ఎట్లుంటుందో, ఒక ఎకనామిక్ స్టూడెంట్ సీఎం అయితే ఎట్లుంటుందో చూపించండి యోగి ఆదిత్యనాథ్. దట్ ఈజ్ యోగి. అందుకే యోగి లాంటోడు మన రాష్ట్రానికి రావాలి, ఇన్ఫ్యాక్ట్ మన ప్రధానిగా కూడా రావాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.